వీళ్ళకేంటి మీకు పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఏదో రకంగా వదిలించుకుందామనా లేకపోతే? లేదు మేడం, అట్లా కాకుండా ఇంకోటి ఏంది మేడం, ఇప్పుడు ఈయన బయట ఒక అమ్మాయిని అప్పుడు స్టార్టింగ్ చూసినాడు కదా మేడం, ఈయన చూడాలి బయట, ఈమెకి నేను చూడాలి అనేది వీళ్ళు ఒకటి పెట్టుకున్నాడు వాళ్ళ మా బావ. అంటే ఇప్పుడు ఈయనకు గట్టిగా బెదిరించి ఏందిరా ఎందుకు మరదలు ఉండంగా తమ్ముడు గాలి తిరుగుతున్నాడు, ఆయన నా మీదకి చేస్తున్నాడు మేడం. నేను అది నన్ను బయట తిరుగు స్టార్ట్ చేసినావు, మీ అన్న నన్ను ఇది చేయడం స్టార్ట్ చేసిండు, ఏమో మీరు ఏం చేస్తారో నాకేం అర్థం అవుతలేదు అని అంటే, లేదు అట్లేముండదు ఇంకా అట్లేముండదు, వెళ్ళిపోదాంలే, ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళిపోదాము, ఇంకా వెళ్ళిపోదాం అన్న ప్రాసెస్లోనే ఉందిగా, నా నుంచి రూమ్ మాత్రము షిఫ్ట్ చేయట్లేదు మేడం. ఇంకా అట్లా అయిపోయింది మేడం. ఏమైంది, ఏ రోజు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు? అయితే పెద్దవాళ్ళకి అందరికి చెప్పేసిన అయిపోయింది మేడం. ఒక రోజు నాకు ఆ పిల్లది మా మ్యారేజ్ డే ఉండే మేడం, ఆ రోజు టెంపుల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాం, ఈవినింగ్ వచ్చేసినాము. మా బాగా చెప్పినంటే బిల్డమంది టెంపుల్కి తీసుకెళ్తా దానికి అని అంటే నేను రెడీ ఉన్నా. అయితే మా బావ అన్నాడు, అనుష మీరు బిల్డమని టెంపుల్కి వెళ్తున్నారంట కదా, ఇక మంచిగా తిరగడానికి పోతున్నారు, ఎంజాయ్ చేయడానికి అని అన్నాడు. అవును బావా అన్న నార్మల్గానే, సరే అన్నాడు. ఇక ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం నుంచి రెడీ ఉన్నాను మేడం, నైట్ అయింది ఇంకా రాలేదు మేడం. అట్లనే నేను సారీ మిన్నే ఉన్నాను, ఇంకా రెడీ వేసి వస్తా అని తీసుకెళ్తా అన్నాడు, అట్లనే ఉన్నా. ఇంకా ఆ రోజు వెళ్ళిండు మేడం, మేడికి వెళ్ళిండు, ఆ పిల్లని తీసుకొని ఓటర్ ఐడి చెప్పినకే పోయిండు మేడం. ఆ ఓటర్ ఐడి పేరు గిడంగా మా ఇంటి పేరు మీద చెప్పించిండు మేడం, మా ఆయన వారి ఇంటి పేరు మీద. ఓటర్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చేపించిండు, ఎక్కువ ఏజ్ ఉండను ఇంకా 19 years రానికే చేపించి ఇవన్నీ చేపించిండు. వీళ్ళు ముందే ఏదో ప్లాన్లను, మా అత్తమ్మ కొంచెం చెప్తుంది మేడం ఆయనకి, లేదంటే కొంచెం ఆయన భయపడతాడు మేడం, ఎవరైనా చెప్తే నాకే కొంచెం భయపడతాడు. ఏదో వీళ్ళు ఎంట నుంచి చెప్పడం వల్ల ఆయనకి ఇంకింత స్ట్రాంగ్ అయిపోయింది, ఇంకా మా ఒళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు, ఇంకా నాకు ఎంట ముందు చూసుకున్న వాళ్ళు ఉన్నారు అనేసి ఈయన కొంచెం ఎక్కువైపోయింది. ఇక అట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఇంకా నేను గట్టిగా అందరిని అడిగే వరకు ఈయన ఏం చేసినాడు, పిఎస్కి ఇస్తా అని చెప్పినా మేడం. పిఎస్కి వెళ్తే ఒక రోజు ఇక రాలేదు మేడం. ఆ రోజు ఇక ఈమెకి తీసుకొని అది అయిపోయిన తర్వాత బల్కంపేట టెంపుల్కి వచ్చింది మేడం ఇద్దరు. ఆ రోజు నేను మా చెల్లెలకి బాగాలేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఇట్లా యూటర్న్ చేసుకొని ఇట్లా వస్తున్నా మేడం ఆటోలో. వాళ్ళు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నారు మేడం. నేను అసలు ఆటో పోతానే ఉంది మేడం, నేను దిగిపోతున్నా. నేను అప్పటికి ఆటో వినంటే ఆగమ్మా కింద పడిపోతే మళ్ళీ నీకు దెబ్బలు తగులుతావు, రెడ్డలో దొరికినారు మేడం నాకు. ఇంకా అసలు టెన్షన్ దిగిపోతున్నా నేను. ఏమన్నారు తెలుసా మేడం, నీకు అనుమానం అంటున్నావు కదా, ఒకరోజు దొరకబట్టి చూపెట్టు నాకు అని అంటే, నేను అసలు ఇట్లనే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ టెంపుల్కి పోతున్నారు, మా ఆయన ఉన్నాడు, అసలు ఒక టెంపుల్ తెలియదు ఏం తెలియదు, ఇట్లా మంచిగా ఉంటే ఈ రోజు మేము కూడా ఆ రోజు మంగళవారం మేడం టెంపుల్కి వస్తుంటాం కదా అని జస్ట్ అమ్మవారికి ఇట్లా మొక్కుకుంటే ఇట్లా పోతున్నాం. నేను ఆటోలో నుంచి మొక్కుకుంటా పోతున్నా, అటు నుంచి ఇద్దరు వస్తున్నారు మంచిగా అక్కడ సైడ్ నుంచి. ఇక వెంటనే ఆటో దిగినా ఉరికి వెళ్ళి మా చెల్లెలను, అక్క నువ్వు అక్కడ ఎంత దూరం వెళ్తున్నావు, బండి ఇన్న పెట్టిండ్రు చూడు, అగ ఆమెను తీసుకొని టెంకాయ కొనుక్కొని వస్తున్నావు, నువ్వు నించో అంటే సరే నాన్న టెంపుల్ ముంగలు నించున్నా, ఆ టెంకాయ తీసుకొని ఆ పిల్లని తీసుకొని వస్తున్నాడు టెంపుల్లోకి. ఆయన బయటనే పట్టుకున్నా మేడం, ఏంది నువ్వేం చేస్తున్నావు, ఎవరు నీ పెళ్ళ మాయమా, నేనెవరు మళ్ళీ ఆమెను మంచిగా చేయి పట్టుకొని టెంపుల్కి తీసుకుపోతున్నా, నేనెవరు అని చెప్పేసి ఆ నుంచే బస్సులోకి తీసుకొని పోయినా మేడం. అంతమంది బస్సులా, ఎందుకంటే ఊకే వీళ్ళు ఈ పిల్లకి అనుమానం ఉంది, ఇక ప్రతి విషయం ఇంకా అనుమానం ఒకటి పెట్టిరు మేడం నాకు. ఇక పిల్లని తీసుకొని పోయినా మేడం బస్సులకి, ఏదన్నా చెప్తారు కదా అని. ఆడికి పోయిన తర్వాత ఇక అందరు అన్నారు, వద్దు ఆ పిల్ల చిన్న పిల్ల 14 years పిల్లను మళ్ళీ కేసు అది ఇది చేసినావు అనుకో, ఎందుకంటే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకునేడానికి ఉంది, మళ్ళీ నువ్వు ఏదైనా బ్లేమ్ చేస్తే గలీజ్గా ఉంటుంది, అవసరం లేదు అనుష, మేము ఉన్నాం కదా మాట్లాడాలి, ఇంకా మేము చూసినాం మా బస్సులోళ్ళు మేడం, బస్తీలోనే అన్నారు వద్దు, ఎందుకంటే వాళ్ళు బీహార్ మేడం, ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరమ్మకి, వద్దు అనుష పిఎస్ అవన్నీ వద్దా అంటే సరే అని చెప్పేసి వాళ్ళ మాట మీదకి ఎంచి మేడం నేను పిఎస్ కోకుండా వాళ్ళకి నచ్చ చెప్పి, సరే నువ్వు ఇంకోసారి మా ఆయన జోలికి రాకు అనేసి మా ఆయనకి చెప్పి ఆ పిల్లకి చెప్పి పంపించేసిన మేడం వాళ్ళ ఇంటికి. పంపించిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ పిల్లని తీసుకొని ఏడికి యాదగిరిగుట్ట పోయింది మేడం. యాదగిరిగుట్ట పోయి 3 days ఉన్నాడు, ఉండి వచ్చేటప్పుడు పిఎస్కి పోయినాం మేడం. వాళ్ళ డాడీ నేనే వాళ్ళ ఇంటికి పోయినా. లాస్ట్ వార్నింగ్ పెద్ద మనుషుల ద్వారా ఏరియా వాళ్ళ ద్వారా ఇప్పించినా కూడా అట్లా తీసుకొని పోయి ఆ పిల్లకి పెళ్లి చేసుకొని వచ్చిండు మేడం. పెళ్ళి అంటే నేను అడిగితే ఇప్పుడు నేను పిఎస్లో నేను మొన్న రీసెంట్గా పెళ్లి చేసుకొని వచ్చింది మేడం అంటే చేసుకొని వచ్చింది సార్ అంటే, లేదు సార్ నేను పెళ్ళి ఏం చేసుకోలేను, ఎందుకు ప్రూఫ్స్ లేదు మేడం నాకు పెళ్లి చేసుకున్నట్టు, జస్ట్ బస్సులు అందరికీ కనిపించినారు. ఇంకా వాళ్ళు అన్నారు
వాళ్ళకి కూడా అదే చెప్తున్నా, లేదు రూమ్ ఇవ్వనందుకు ఉట్టిగా ఆమె పసుపు కొమ్ము కట్టుకొని మెడలు వేసుకుంది, మేము రూమ్ ఇవ్వలేరు వాళ్ళు, అందుకే రూమ్ గురించే మేము పసుపు కొమ్ము వేసుకున్నారు వాళ్ళు, పెళ్లిలో ఏం చేసుకోలేము మేము అని చెప్పేసి బస్సులో చెప్పినారు. సరే చేసుకోలేరు కదా అని చెప్పేసి అవన్నీ పెద్ద మనుషులు మాట్లాడి అవన్నీ తీసేపించి ఆ పిల్లకి చెప్పి ఈయనకు చెప్పి ఆ నుంచి ఆ పిల్లని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో ఆమెకి 2-3 కొట్టినారంట మేడం. కొట్టేసి నువ్వు ఇక్కడ ఈ ఏరియాలో ఈ హైదరాబాద్ ఏరియాలో కనిపించినావు అనుకో నీకు జైలుకి పంపించేస్తా, ఇక్కడ నుంచి ఈ పిల్లని ఇమ్మీడియట్గా వాళ్ళ విలేజ్కి పంపించండి అని వాళ్ళ డాడీకి వాళ్ళందరికీ చెప్పిండ్రంట మేడం. ఒక 3 days ఏమో ఉందంట విలేజ్కి వెళ్ళిపోయింది మేడం. ఈమె వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇక మా ఆయనకి నాకు మళ్ళీ చెప్పేసి వద్దు ఇంకా నువ్వు మర్చిపోయి ఇంకా నువ్వు కూడా ఇంటికి పోయినాక ఏం తీయకు అది ఇది అని చెప్పేసి నన్ను పంపించిండు మేడం. మళ్ళీ కలిపి మా ఇద్దరు పంపించేసినారు. పంపించిన నెక్స్ట్ డే నుంచి మేడం ఇంకా టార్చర్ మేడం. ఇంకా నాకు ఇక ఇంట్లో కూరగాయలు దేకపోవడము, ప్రతి దానికి పీక విసుకోవడము, ఇంకా ప్రతి దానికి అసలు ఏం లేదు ఇక ప్రతి దానికి మేడం హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకోటి మేడం ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది మేడం, ఆఫీస్కి పోయినాక కింద చిన్న ఫోన్ వాడుతుండు మేడం. మళ్ళీ ఆ పిల్ల ఫోన్లు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. ఆ నెంబరు ఇంతకుముందు కూడా వాడినరు వాళ్ళు. ఇంతకుముందు ఈ ఫోను స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టడము, ఇక డబ్బా ఫోన్లు కొన్నారు ఇద్దరు, ఈ పిల్లకు ఒక ఫోన్ ఈయనకు ఒక ఫోను. ఇంకా ఈయన దగ్గర ఫోన్ స్మార్ట్ ఫోన్ ఇంట్లో పెట్టిండు. ఇక ఊకే అనుమానము ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ చేస్తుందని అన్నందుకు ఫోన్ ఇంట్లో పెట్టిండు. ఈ 2 ఫోన్లు కొన్నాడు. కొని ఇక ఇద్దరు మెయింటైన్ చేసిండ్రు మంచిగా. ఇంటర్నెట్ ఫోన్లు కొనటమేనా నీకేమన్నా గోల్డ్ కొన్నాడా? ఆ మేడం ఉన్న గోల్డ్ అమ్ముకున్నాడు మేడం. ఉన్న పెట్టిన గోల్డ్ అంతా అమ్మేసుకున్నాడు. గోల్డ్ బండి అన్ని అమ్ముకున్నాడు మేడం నవి. సరే ఫైనల్ గా ఏమైపోయింది? ఎప్పుడు వచ్చావు? అదే ఆమె వెళ్ళిపోయింది మేడం. ఇక ఇట్లా హరాస్మెంట్ అది ఇది చేసేవారికి నాకు కోపం వచ్చింది మేడం. అట్లా అని చెప్పేసి ఇట్లా అయినా మారతాడు అని చెప్పేసి మళ్ళీ పిఎస్కి పోయినా మేడం. పోయేసి సార్ అయినా మారట్లేదు సార్, ఏదన్నా చేస్తే మారే అవకాశం ఏమన్నా ఉంటుందా అని అడిగితే, ఇట్లా జీడిమెట్లలో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుందమ్మా, కౌన్సిలింగ్ తీసుకోండి సెట్ అవుతాడంటే అక్కడ కౌన్సిలింగ్ దగ్గరికి పోయినా మేడం. 3 times కౌన్సిలింగ్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళింది కదా ప్రతిసారి ఇంకా అక్కడ మాట్లాడుతున్నా. ఇంటికి వచ్చినాక ఉన్నాను మేడం, ఆయనతోనే ఉన్నాను. అక్కడ కౌన్సిలింగ్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అక్కడ బాగానే మాట్లాడుతుండే, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతుండే. ఇంకా కూరగాయలు తెస్తలేడు ఇంట్లోకి, వంట లేదు ఏం లేదు మేడం ఇంట్లో గిడంగా. నేనైతే మా డాడీకి డబ్బులు వస్తాయి కదా మేడం, మమ్మీకి తెలియకుండా 3000 ఇచ్చింది మేడం నాకు, ఉండని బెట్ట ఖర్చులకు పెట్టుకొని. ఆ పైసలు పెట్టే నేను డైలీ కూరగాయలు ఏం కావాలంటే అవి కొనుక్కోవడం అట్లా చేసుకున్నాను మేడం. ఇంట్లో చేసుకొని అయిపోయింది. ఇంకా ఒక రోజు నైట్ ఇక ఫుల్ కొట్టినాడు మేడం నన్ను. గొంతు పట్టి ఇట్లా పైకి లేపి ఇట్లా మంచం మీద పడేసినాడు మేడం. నించున్న దాన్ని ఈ నుంచి ఆడ పడేసినాడు. ఇంకా కొట్టడం స్టార్ట్ చేసిన ఫుల్. ఇంకా మా బావ వాళ్ళు మధ్యలో వస్తలేరు మేడం. ఇట్లాంటిదే చెప్పిన ఒకసారి, ఇట్లా చెప్తే ఏదున్నా ఇంకా మాదే తీస్తున్నది అని చెప్పేసి అంత కొడితే కూడా మా బావ ఎందుకు కొడుతున్నారా అని కూడా అడ్డం రాలే. పక్కింటోళ్ళు అరే పోరా అడ్డం పొండి ఆ పిల్లగాడు కొట్టగలడు అంటే, పోని కొట్టుకొని చచ్చిపోని నాకు అవసరం లేదా అని ఇంక అట్లనే నించుండు మేడం. ఇంకా నాకు ఫుల్ కొట్టిన తర్వాత నన్ను ఇంకా గేట్ బయట వరకు నన్ను నిలగొట్టిండు. గేట్ బయట వరకు ఎప్పుడు నైట్ 10:30 అవుతుంది మేడం. ఆ టైంలో ఇంకా గేట్ పెట్టేసుకొని లోపల ఉన్నారు. నేను ఆ టైంలో ఏడికి పోలే మేడం. మా ఇంటి దగ్గరనే కొంచెం ముందు కొత్త పిఎస్ ఉంది, మళ్ళీ పిఎస్కి పోయినా మేడం. పోయి ఇట్లా చేస్తుంది సార్ నన్ను అది అని చెప్తే, సార్ ఇట్లా వేస్తున్నాడు సార్ అంటే, సార్ అమ్మ వాడు సైకో తయారైనట్టున్నాడు, వద్దు ఇప్పుడు ఇంటికి కూడా పోకు, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తారు మా వాళ్ళు, మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి ఇక నైట్లో మా ఇంటికి ఆడ దింపేసినారు మేడం. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2-3 రోజులకి మళ్ళీ పిఎస్కి వచ్చిన. అంటే నైట్ వచ్చినావు కదమ్మా ఏంది అనేసి అడగడానికి వస్తే, ఇక ఇట్లా సంగతి సార్ నాకు కొద్దిగా అక్కడ నుంచి ఇక స్టార్ట్ చేసిండు. ఇక నాకు వద్దు, నాకు డివోర్స్ కావాలి, నేను ఈమెతో ఉండలేను, నాకు టార్చర్ ఉంది అది ఉంది అని చెప్పేసి ఇక అక్కడ నుంచి స్టార్ట్ చేసినాను మేడం. ఇంకా అది అయిపోయినాక జస్ట్ నేను పోయి 1 month కూడా కాలేదు మేడం. మా బావ కొడుకుకి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడు ఇప్పుడు. 2 months ఈఎస్ఐ హాస్పిటల్ ఉన్నాడు మేడం. ఆ విషయం మాకు కూడా తెలిసింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది అని అంటే, సర్లే ఇంకా డివోర్స్ కూడా పోకపోతే మళ్ళీ మాట వస్తుంది అని చెప్పేసి 1 week తిరిగిన మేడం. టిఫిన్లు ఛాయలు పట్టుకొని 1 week పోయినా. మా అత్తమ్మ కూడా మామూలుగానే మాట్లాడింది, ఇట్లా అయింది అన్నది. సరే అన్న కేసు పెట్టలేదు, ఇంకేం పెట్టలేము, ఇంకా వద్దన్నారు మేడం. ఇంకేం పెట్టలేను అసలు, ఇంకా ఇవన్నీ ఏం చెప్పుకోలేను. ఇంకా ఆ పిల్లలకి యాక్సిడెంట్ అయింది ఇక ఇంకేం అసలు. ఇంకా నేను ఆగిన మేడం. ఇంకా చాలా మంది అంటారు ఇంకా వాళ్ళకి దెబ్బలు వాడు ఇట్లా కోమలు ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటి టైంలో వాళ్ళకి రియాక్షన్ చూపెట్టాలంటే నేను ఆలోచించిన మేడం, ఎందుకు ఇంకా వాళ్ళు ఉన్నారే బాధలా, మళ్ళీ ఇంకా వాళ్ళు
బాధపడ్డటోళ్ళని ఇంకా బాధ పెడితే నాకేమొస్తుంది అని చెప్పేసి ఇంకా తెలియని చిన్న బాబు 9th క్లాస్ అబ్బాయి, వాడికి నాకేముంది, సరే ఉండనని చెప్పేసి నేను కూడా 1 వీక్ వరకు హాస్పిటల్స్ తిరిగి వాళ్ళకి టిఫిన్లు తీసుకొని పోతే మా అక్క మా బావ టిఫిన్లు అసలు ముట్టను కూడా ముట్టలేరు మేడం. వారం తీసుకుపోయిన టిఫిన్లు అవి అట్లనే ఈడ తెచ్చి పెడితే వారిని వదిలేస్తున్నారు, పోతున్నారు. పిల్లగాని కూడా చూపెట్టలేరు మేడం. నాకు నా ముందు వచ్చేటోళ్ళని అందరికీ తీసుకుపోయి చూపిస్తున్నారు, లోపలికి తీసుకుపోయి నాకు మాత్రం పిల్లగాని చూపిస్తలేరు అసలు. అట్లా చేసినారు. ఇక నాకు 1 వీక్ వరకు పోయినా నాకు మంచిగా అనిపించలేదు మేడం. నాకు ఇక 1 వీక్ ఎందుకమ్మా 2-3 టైమ్స్ వాళ్ళు రానివ్వట్లేదు కాబట్టి నువ్వు కేసులు వేయకపోవడం నీ మంచితనం. కానీ వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు వెళ్ళకుండా ఉండడం ఇంకా 1 వీక్ తర్వాత నుంచి ఇక వెళ్ళడం మానేసిన. ఖర్చు పెట్టి నేను అన్ని గొడవైనా కానీ నాతో ఏంటి తెలుసా మేడం, ఇప్పుడు మా బాబుకు దెబ్బ తగిలింది కదా, ఇక మా సింపతి చూసి మళ్ళీ ఎట్లా కాలు పెట్టి దీని గురించి అన్న మా ఇంట్లో ఎట్లా వచ్చి ఉంటది అన్న ఫీలింగ్ తోని నన్ను దగ్గరికి తీయలేరు అని నాకు అనిపించింది మేడం. అంటే ఇట్లాంటి బాధ కూడా ఉన్నట్టుంది వాళ్ళకి అని చెప్పేసి నేను పోవడం మానేసిన మేడం. నాకు అనిపించి ఇంకా వదిలేసిన. ఇంకా 2 months అయిపోయింది మేడం. మా బాబు అన్నారు కూడా చాలా బిడ్డ ఉసురు ముట్టిందిలే పోయి 15 రోజులు ఏంటంటే అట్లా నీ దృష్టిలో ఏమో నేను ఆ వంకతో ఇంట్లోకి వచ్చేస్తాను, వాళ్ళ దృష్టిలో ఏంటంటే నీ ఏడిపే తగిలింది, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది అని వాళ్ళు అనుకున్నారు. ఓకే, అంటే గల్లీలో బస్సులో అన్నారట వాళ్ళు. నువ్వు పక్కన ఏడుస్తున్నావు, చాలా ఏడ్చినాను మేడం. అయినా అవ్వకపోయినా అలాగే అన్నారు మేడం, నీ బిడ్డ ఉష్ట తగిలినట్టుంది, ఒక ఆడపిల్ల ఒక బయట 2-3 months లో ఏమైనా పంచాయతీలు కానీ పంచాయతీలు ఏం పెట్టలేదు మేడం. పెట్టావా? ఇక కేసు అంటే మొన్న డీసెంట్ గా మొన్న వెళ్ళినా మేడం సంగారెడ్డి, అక్కడ మహిళా మండలం ఉంటది కదా మేడం. సంగారెడ్డికి ఏం పని అంటే అక్కడ మహిళా మండలం పోలీస్ స్టేషన్ అనేది ఉంటది, అక్కడ నీకు మంచిగా అవుతుంది అది ఇది అని చెప్పినారు మేడం. సంగారెడ్డితో నీకేం పని? నువ్వు ఉన్నది సనత్ నగర్, మీ ఆయన మీరు ఉన్నది అంటే మహిళా మండలికి సంబంధించింది అక్కడ ఉంది అని అన్నారు. మహిళా మండలి అక్కడ ఉన్నారు, అయితే అక్కడికి వెళ్తే ఏదన్నా అవుతుందేమో చూడు అనేసి అన్నారు మేడం. అక్కడికి వెళ్ళినా మొన్న డీసెంట్ గా వెళ్ళినా అక్కడ వాళ్ళు తీసుకున్నారు, కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకమ్మా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం నీకు బాగానే తెలుసు, అక్కడ కౌన్సిలింగ్ జరుగుతున్నాయి, కుదిరితే కేసు పెట్టేసుకోవాలి. ఇంకా మహిళా సంఘాలు ఇవన్నీ ఎందుకు నీకు? కేసు అంటే వస్తాడేమో అని మేడం, వచ్చి తీసుకెళ్తాడేమో అని ఉంది మేడం అంతే. ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు వదిలి లేడు మేడం. మహిళా సంఘం వాళ్ళు అంటే వాళ్ళు పిలిపిస్తామని అన్నారు మేడం.